వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ G+2 ఇండిపెండెంట్ హౌస్. ఇది ప్రిసైజ్గా చెప్పాలంటే G+2 పెంట్ హౌస్ ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్, 160 స్క్వేర్ యార్డ్స్లో టోటల్ 5000 ఎస్ఎఫ్టీతో అయితే వస్తుంది. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ ఇండిపెండెంట్ హౌస్ టూర్ మొత్తం చేసి చూపిస్తాను. అట్లీస్ట్ మనకి 50,000 రూపీస్ రెంట్స్ వచ్చే ప్రాపర్టీ ఇది. అదేవిధంగా ఇది ఒక మంచి లొకేషన్లో 33 ఫీట్ రోడ్స్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లోన్స్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది. హెచ్ఎండిఏ లేఅవుట్. సో లోన్స్ కూడా మీకు 75% వరకు వస్తుంది. 75 to 80% వరకు తప్పకుండా లోన్స్ అయితే వస్తాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 32/45 డైమెన్షన్స్తో 160 స్క్వేర్ యార్డ్స్లో 5000 ఎస్ఎఫ్టీతో వస్తుంది. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ విధంగా చాలా మంచి ఎలివేషన్తో చాలా మంచిగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. రోడ్ ఫేసింగ్ వచ్చి 32 వస్తుందండి. రోడ్ ఫేసింగ్ ఈచ్ నుంచి ఈచ్ వరకు నార్త్ టు సౌత్ 30 ఫీట్ వస్తుంది. వెస్ట్ నుంచి ఈస్ట్కి 45 ఫీట్ వస్తుంది. సో మీరు చూడొచ్చు మనకి మంచి లొకేషన్లో ఇలా అన్ని G+2 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న లొకేషన్లోనే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంటుందండి. మీరు చూడొచ్చు 32 ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో వస్తుంది. మున్సిపల్ వాటర్ అయితే లేదు ప్రస్తుతానికి. మనకి బోర్వెల్ అయితే డిక్ చేస్తారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టు అయితే మీరు ఈ కార్ ఎలా పార్క్ చేసుకున్నారో ఈ చిన్న హ్యాచ్ బ్యాక్ మీరు ఎస్యూవీ అయినా ఏదైనా పార్క్ చేసుకోవచ్చు అండి. అంత స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీరు అలాగే స్పేస్లో పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా చెట్లు పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు ముందుగా గమనిస్తే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా కాంక్రీట్ ఇంకా గ్రానైట్తో 2 కలర్స్ యూజ్ చేసి ఇచ్చారు. మీరు చూడొచ్చండి, మనకి 2 వైపులా కార్ పార్క్ చేస్తాం, మధ్యలో నుంచి లారీ వెళ్ళేంత స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. ముందుగా మీరు గమనించండి మరి ఒకసారి ఎలివేషన్ అనేది. నేను ఈ ఇంటి పిక్చర్స్ కూడా నేను వెబ్లో అప్లోడ్ చేస్తాను, అవి కూడా మీరు చూడొచ్చు. చాలా బాగా వస్తుందండి. ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగా వస్తుంది. కెమెరా అంతా క్యాప్చర్ చేయడం లేదు. మీరు నేరుగా వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా పార్కింగ్ స్పేస్ చూపిస్తాను. పార్కింగ్ స్పేస్ చూడొచ్చండి. మీరు 3 హ్యాచ్ బ్యాక్స్ ఎలా అయినా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. సో టెనెంట్స్కి ఇల్లు రెంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా కార్ పార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి కార్ పార్కింగ్ ఈజీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీరు గమనించారు, నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే ఇచ్చారు. ఇది 900 ఎస్ఎఫ్టీ అయితే డిగ్ చేశారు. 900 ఎస్ఎఫ్టీ డీప్ డిగ్ చేశారు. సో ఈ విధంగా వస్తుంది. మనకి బోర్వెల్ మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కోసం కూడా ఇక్కడ స్పేస్ ఇచ్చారు, అది కూడా మీరు చూడొచ్చు. ఇటువైపు కూడా మీరు గమనిస్తే మనకి లిఫ్ట్ కూడా ఇచ్చారండి. లిఫ్ట్ ప్రొవిజన్ కాదు, లిఫ్ట్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. సో లిఫ్ట్ కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను మీకు స్టేర్స్ చూపిస్తున్నాను. స్టేర్స్ కూడా మొత్తం గ్రానైట్ తోటే కట్టారండి. చాలా మంచిగా వచ్చి స్టీల్ రైలింగ్ కూడా వచ్చింది. స్టీల్ రైలింగ్ కూడా రౌండ్ కాకుండా స్క్వేర్ పైప్ ఇచ్చారు, చాలా స్ట్రెంత్ కూడా బాగుంటుంది. సో మీరు ఫాల్ సీలింగ్ చూడొచ్చు. పార్కింగ్లో ఈ విధంగా మంచి డిజైన్ వచ్చింది, వుడ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ పార్కింగ్లో ఇంకో వైపు చూసుకున్నట్టు అయితే టైల్స్ అయితే ఈ విధంగా 2x4 బీచ్ కలర్ టైల్స్, గోల్డ్ కలర్ లైన్స్తో చాలా బాగా కనిపిస్తుంది. ఇండియన్ టేక్ వుడ్ డోర్ అయితే వచ్చింది. అన్ని మెయిన్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇలా ఇండియన్ టేక్ వుడ్ తోటే వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం 8 ఫీట్ హైట్ వరకు వచ్చింది, మిగతా అన్నిటి 6.9 ఫీట్ వరకు వచ్చింది. మీరు ఇక్కడ కూడా చూసుకున్నట్టు అయితే విండోస్ కూడా మనకి ఫోటో ఫ్రేమ్ ఫినిష్ తోటి చాలా బాగా వచ్చింది. పిల్లర్స్ కూడా గమనించవచ్చండి. మీరు పిల్లర్స్ కూడా మంచిగా డీసెంట్గా సేమ్ అదే టైల్ యూస్ చేసి ఈ విధంగా చాలా మంచిగా ఫినిషింగ్ అయితే వచ్చేటట్టు పెట్టారు. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్టు అయితే ఇటువైపు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా మూవ్ అవుతాయి. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్లే ముందు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఉంది. అదేవిధంగా ఇది పెంట్ హౌస్లో కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్స్ వస్తుంది. సో లేదనుకున్నా కూడా మనకి అట్లీస్ట్ 50,000 రూపీస్ రెంట్స్ అయితే వస్తాయండి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇలా వస్తుందండి. మనకి ఇక్కడ టీవీ యూనిట్ వచ్చి మనకి డిజైన్ షెల్ఫ్స్ వచ్చి కట్లరీ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వేరే ప్రాక్టికాలిటీ కోసం ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు కూడా చాలా బాగా వస్తుంది. మనకి పూజా స్పేస్ అనేది ఇక్కడ వస్తుందండి. మీరు చూడొచ్చు, పూజా స్పేస్ అనేది ఇక్కడ వస్తుంది. ఒకటి కూర్చొని పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా కిచెన్ అనేది ఈ విధంగా ఇలా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఎల్ ప్లాట్ఫామ్తో వస్తుంది. ఈ విధంగా ఎల్ ప్లాట్ఫామ్తో వస్తుంది. అదేవిధంగా మనకి విండో కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకటి ఈ సైజ్లో కూడా స్మాల్ సైజ్ డోర్ కూడా ఇచ్చారు.
చిమ్నీకి వాటర్ ప్యూరిఫైయర్కి ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా వచ్చి 7 feet హైట్ వరకు టైల్స్ కూడా ఇచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్లోరింగ్ మీరు గమనించినట్టు అయితే మనకి 2.5x5 డైమెన్షన్స్తో ఫ్లోరింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి అసలు లైన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చాలా గమనించి చూస్తే కానీ తెలియట్లేదు కెమెరాలో. సో చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి సింగిల్ బెడ్రూమ్కి కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. సో ఇది వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. మీరు చూడొచ్చు 7 feet హైట్ వరకు టైల్స్ ఇచ్చారు. అదేవిధంగా చాలా మంచిగా వెంటిలేషన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు దీంట్లోనే సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడొచ్చు మీరు కింగ్ సైజ్ బెడ్ అయినా క్వీన్ సైజ్ బెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి ఈ విధంగా యూపీవీసీ విండో అయితే వచ్చిందండి. చూడొచ్చు ఇక్కడ నుంచి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా పెంట్ హౌస్లో ఇంకో సింగిల్ బెడ్రూమ్ ఉన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఎలా ఉందో అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ కూడా మనకి వాషింగ్ ఏరియా కూడా ఒకటి ఇచ్చారు. సో ఇప్పుడు పైన మీకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని వెళ్ళి మనకి చూపిస్తున్నాను బెడ్రూమ్ ఎలా వచ్చింది ఏంటి అని. స్టేర్స్ కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి విండో ఉంది. సో ఎయిర్ పాస్ కాదు కానీ లైట్ త్రూ అవుతుంది, మీకు చాలా మంచిగా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి లిఫ్ట్ యాక్సెస్ అనేది ఇక్కడే వస్తుందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా మెయిన్ డోర్ కూడా మీరు గమనించినట్టు అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మెయిన్ డోర్ నేను చెప్పాను కానీ 8 feet హైట్ ఉందని చాలా బాగా వచ్చిందండి. మెయిన్ డోర్ అయితే మీరు చూడొచ్చు, ఇలా మెయిన్ డోర్ అయితే ఇలా చాలా బాగా వచ్చింది. మీరు చూడొచ్చు ఎక్సలెంట్గా కట్టారు. మెయిన్ డోర్ అయితే చాలా మంచిగా వచ్చింది. కెమెరా అంత క్యాప్చర్ చేస్తుందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నెక్స్ట్ టైం నుంచి నేను ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే చేయగలుగుతాను. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ వ్యూ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా బాల్కనీ వ్యూ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. సో బాల్కనీ వ్యూ అనేది ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా సెట్ బ్యాక్స్, నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ కూడా మనకి ఇలా 2.5 feet దాకా వచ్చి వాష్ ఏరియా కూడా వస్తుంది అక్కడ. సో వాషింగ్ మిషన్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు, లేదు అనుకున్నా యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నా కూడా యూస్ చేసుకోవచ్చు. నార్త్ సైడ్లో కూడా ఒక మిడ్ సైజ్ డోర్ లేదా స్మాల్ సైజ్ డోర్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను మీకు మీ ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కానీ మనకి ఈ విధంగా లివింగ్ రూమ్ అయితే ఈ విధంగా వస్తుందని మీరు చూడొచ్చు. చాలా స్పేషియస్గా వస్తుంది. ఇది అట్లీస్ట్ మనకి 16 feet by 10 feet డైమెన్షన్స్తో వస్తుందండి, మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్టు అయితే మనకి ఫ్లోరింగ్ కూడా 2.5 by 5 డైమెన్షన్స్తో చాలా మంచిగా వచ్చింది. ఫోటో ఫ్రేమ్ ఫినిష్ తోటి మనకి ఈ విధంగా 2 doors, ఒకటి 4 by 4 డైమెన్షన్స్తో, ఇంకొకటి 5 by 4 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ చేయించుకుంటామండి, వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ సీటింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి లేదన్నా కూడా ఒక 4 members ఇటువైపు, 4 members ఇటువైపు, 8 members కూర్చునే స్పేస్ అయితే వస్తుంది. చాలా స్పేషియస్గా ఉన్న రూమ్ అండి ఇది. సో ఈ నేను హాల్ నుంచి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, పూజ, డైనింగ్ ఏరియాస్, వాషింగ్ ఏరియా కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి డైనింగ్ ఏరియా అనేది ఈ విధంగా వస్తుంది. 4 by 4 లేదా 6 by 4 టేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా వస్తుంది. అదేవిధంగా వాష్ ఏరియా అనేది అక్కడ వస్తుంది. పూజా రూమ్ కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా వస్తుంది. నేను రూమ్ డైమెన్షన్ డీటెయిల్స్ కూడా అన్నీ నేను మీకు వెబ్ లింక్లో ఇస్తాను, అది కూడా మీరు చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్ చేయొచ్చు మీరు. ఈ విధంగా పూజా రూమ్ అయితే వస్తుంది. ఒక పెద్దవారు చిన్నవారు కూర్చొని పూజ చేసుకునే స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి వాష్ ఏరియా అనేది ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ వాష్ ఏరియా అనేది ఈ విధంగా వస్తుంది. వాషింగ్ మిషన్కి అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్స్ కూడా ఇటువైపే ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను, మీరు కిచెన్ చూడొచ్చండి. ఈ విధంగా ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. 2.5 by 4 డైమెన్షన్స్, 3 by 4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి ఓపెన్ కిచెన్ వచ్చింది. షెల్ఫ్స్ కూడా తగినట్టు వచ్చాయి. ఎలక్ట్రిసిటీ కోసం చూసుకున్నట్టు అయితే గ్రైండర్, ఓవెన్ కోసం కూడా పోర్ట్స్ ఇచ్చారు. చిమ్నీ కోసము, మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్ కోసం కూడా పోర్ట్స్ అయితే ఇచ్చారు. రిఫ్రిజిరేటర్ మనం ఇక్కడ పెట్టుకుంటాం, డబల్ సైడ్ అయినా లేదా సింగిల్ సైడ్ అయినా ఏదైనా మనకి మంచిగా సరిపోతుంది. నేను ముందు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీకు చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూడొచ్చండి, చాలా స్పేషియస్గా వస్తుంది. ఈ విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా వస్తుంది. ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. మీరు గమనించినట్టు అయితే మనం క్వీన్ సైజ్ బెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఒక స్టడీ టేబుల్ అయితే యూస్ చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది కాబట్టి మీరు అది కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది.
8 feet హైట్ వరకు మొత్తం రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ అయితే వచ్చాయి. చాలా మంచిగా వచ్చిందండి. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ షెల్ఫ్స్ కూడా మీరు గమనించవచ్చు, ఈ విధంగా చాలా బాగా వచ్చాయి. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తున్నాను. సో మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా వస్తుందండి. చాలా స్పేషియస్గా కింగ్ సైజ్ బెడ్ సరిపోయేంత స్పేస్ అయితే వస్తుంది. అల్మారా స్పేస్ వచ్చి ఒకటి 1.5x4 డైమెన్షన్స్తో, ఇంకోటి 4x4 డైమెన్షన్స్తో విండోస్ కూడా వచ్చాయి. చాలా బాగా వచ్చింది. ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. నేను అటాచ్ టాయిలెట్ బాత్ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్ అయితే వస్తుందండి. మీరు చూడొచ్చు, రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ అయితే వచ్చి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా ఇచ్చారు టాయిలెట్ బాత్లో. ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చు, నాన్ స్లిప్పరీ. ఇది అట్లీస్ట్ 8x4 డైమెన్షన్స్ మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి ఇది అట్లీస్ట్ 12x10-11 డైమెన్షన్స్ అయితే వస్తుంది. అండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా వెబ్లో కూడా షేర్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ నుంచి సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో నేను జస్ట్ గ్లిమ్స్ చూపిస్తానండి. మొత్తం చూపించలేను, ఎందుకంటే సిమిలర్గా వస్తుంది. కానీ మెయిన్ డోర్ కొద్దిగా అస్థెటిక్స్ డిఫరెంట్ సైజ్ అయితే ఉన్నాయి. మెయిన్ డోర్ కొద్దిగా చిన్న సైజ్ అయితే వస్తుంది. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఎలా చూసారో సేమ్ అదే విధంగా వస్తుంది. పెంట్ హౌస్లో కూడా అలాగే వస్తుంది. కానీ పెంట్ హౌస్లో బెడ్రూమ్ ఏదైతే ఉందో చాలా స్పేషియస్గా వస్తుందండి. సో ఈ లిఫ్ట్ యాక్సెస్ కూడా సేమ్ కింద వచ్చినట్టే అక్కడే అలాగే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టు అవుతాయి, మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా హైట్ తక్కువ వస్తుంది, లైక్ 7 feet హైట్ వరకు వస్తుంది. సో ఈ మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేశారు కాబట్టి నేను ఇటువైపు నుంచి తీసుకొని వెళ్ళి చూపిస్తాను. సో ఈ విధంగా సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ ఫాల్ సీలింగ్ కానివ్వండి, వేరే కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటుంది, కానీ మిగతా మేజర్గా ఏమీ డిఫరెన్సెస్ ఉండవు. అన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయినా మాస్టర్ బెడ్రూమ్ అయినా అన్నీ సేమ్ అలాగే వచ్చాయి. టాయిలెట్ బాత్స్ కూడా సేమ్ అలాగే వచ్చాయి. టైల్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, వేరే ఇంకేమీ ఉండదు. ఇక్కడ నుంచి నేను మనకి పెంట్ హౌస్లో ఇంకో సింగిల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పాను కదా, అది ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది చాలా స్పేషియస్గా వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా అన్నిటికంటే చాలా పెద్దగా వచ్చింది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. టాయిలెట్ బాత్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఈ మొత్తం ఇండిపెండెంట్ హౌస్కి లేదన్నా కూడా మనకి అట్లీస్ట్ 50,000 రూపీస్ రెంట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు పెంట్ హౌస్ ఏదైతే చెప్పానో అది నేను మీకు చూపిస్తున్నాను. లిఫ్ట్ రూమ్, లిఫ్ట్ యాక్సెస్ అనేది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే లిమిట్ అయింది. అది పెంట్ హౌస్ వరకు రాదు. సో పెంట్ హౌస్ చూసుకున్నట్టు నార్త్ సైడ్లో ఇలా వాష్ ఏరియా వస్తుంది, ఇక్కడ కూడా వాష్ ఏరియా ఉంది. సో అటువైపు అదేవిధంగా లోపలికి వస్తే మనకి ఈ విధంగా హాల్ అయితే ఈ విధంగా వస్తుందండి. హాల్ మీరు చూడొచ్చు, టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది, సిట్టింగ్ స్పేస్ అంతా ఇక్కడ వస్తుంది. లేదా ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకొని ఏ విధంగా అయినా ప్రాక్టికల్ వైజ్ మీరు ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పూజా రూమ్ కూడా ఇచ్చారండి మనకి ఈ సింగిల్ బెడ్రూమ్లో. మీరు చూడొచ్చు, యూజువల్గా పెంట్ హౌస్లో పూజా రూమ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. అదేవిధంగా ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూస్తాను. అంటే ఒకటే బెడ్రూమే, చాలా స్పేషియస్ బెడ్రూమ్ ఇది. మీరు చూడొచ్చు, ఇది 20 feet అయితే వస్తుందండి. 20x12, 20x11 డైమెన్షన్స్తో వస్తుంది. చాలా స్పేషియస్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది ఇది. అదేవిధంగా చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా మనకి టాయిలెట్ బాత్లో ఇచ్చారు. అట్లీస్ట్ ఇది 6x10 డైమెన్షన్స్తో వస్తుంది. 6x10, 6x8 డైమెన్షన్స్తో చాలా స్పేషియస్గా వస్తుందని. ఇంతసేపు నేను మీకు G+2 పెంట్ హౌస్ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ 32x45 డైమెన్షన్స్తో గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో డబల్ బెడ్రూమ్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది కాప్రా రాధికా నుంచి 4.5 kilometer డిస్టెన్స్లో అయితే వస్తుంది. కనెక్టివిటీ వైజ్ మీకు అన్ని మేజర్ మాల్స్ లేదా లైక్ మేజర్ గ్రాసరీ స్టోర్స్ లేకుంటే ఏదైనా బ్యాంక్స్ అయినా హాస్పిటల్స్ అయినా కనెక్టివిటీ వైజ్ అన్నీ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తూ ఉంటే ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా మంచిగా సెట్ అవుతుందండి. ఇది అట్లీస్ట్ మనకి 160 square yardsలో వస్తుంది. 5,000 SFT దాకా వస్తుంది. 4 రెంటల్ పోర్షన్స్ వచ్చి మొత్తం మనకి 50,000 ఇన్కమ్ దాకా రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు చూస్తుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా మనకి 2 crore rupees కోట్ చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు చూస్తూ ఉంటే నన్ను ఇంకా కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కూడా
వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు. సో అలాంటి వెబ్సైట్ ఆ ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్తో నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు సైట్ విజిట్ కూడా చేయించగలుగుతాను. మీరు ఛానల్లో మొదటిసారి వచ్చుంటే మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చిన ప్రాపర్టీతో నన్ను వాట్సాప్లో కన్సల్ట్ చేయండి. థర్స్డే రోజు అప్లోడ్ చేసే ప్రాపర్టీకి ఎటువంటి కమిషన్స్ ఉండవు. ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా నా ద్వారా వెళ్తే మీకు ఎటువంటి కమిషన్స్ ఉండవండి. సో అది కూడా మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అన్ని అనాలిసిస్ చేసుకొని నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.